కృష్ణరాజు గారు మాట్లాడండి. ఏమిటి అసలు ఈ గందరగోళం ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇచ్చినట్లు, ఎంత ఈయన మంత్రి ఒక మాట చెబుతాడు, ఈయనేమో ఇంకోటి చెబుతున్నారు. అసలు ఓవరాల్గా మళ్ళీ ఇంకో పక్కేమో అసలు 80,000 కోట్లు కేంద్రం ఇచ్చేటట్లయితే సూపర్ 6 అమలు చేయడంలో అసలు ఆయనకి ఇబ్బంది ఏంటి? ఊరికే ఏదో అసలేం చేయలేమని చెప్పి కొద్దిగా అమలు చేయడం కోసం డ్రామానా, లేకపోతే ఏమై ఉంటుంది? ముందుగా కుమరేని గారు మీకు, అలాగే లక్ష్మీభారతి గారికి, సాక్షి వీక్షకులందరికీ కూడా శుభోదయం అండి. నిజానికి ఆంధ్రప్రదేశ్ ఈ రోజున అత్యంత సంక్లిష్టమైన స్థితిలో ఉందండి. శాంతి భద్రతల విషయానికి వచ్చేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఒక అరాచక ఆంధ్రప్రదేశ్గా మారింది. అలాగే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అనేది ఒక అంధేరీ ప్రదేశ్గా మారింది. అంటే భవిష్యత్ అనేది అయోమయంగా, అగమ్యగోచరంగా మారింది. ఈ మాటలు మనం చెప్తుంది కాదండి, స్వయంగా విజనరీగా పేరు పొందిన చంద్రబాబు నాయుడు గారి అసెంబ్లీలో ప్రకటించారు. ఆయనకే భయం వేస్తుందంట ఆంధ్రప్రదేశ్లో సిచ్యువేషన్ చూసి. నిజానికి ధీరుడు చంద్రబాబు నాయుడు గారు. అనేక సమస్యలను నేను ధైర్యంగా ఎదుర్కొంటాను, నేను మాత్రమే చేయగలను, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ ఆర్థిక వ్యవస్థను నేను మాత్రమే గాడిలో పెట్టగలను అని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున వచ్చి భయం వేస్తుందని చెప్పి అంటాడు ఆయన. అంటే ఇదంతా కూడా ఒక పెద్ద తమాషాగా, డ్రామాగా కనిపిస్తుందండి. ఈయనకి ఒక షాక్ ఎక్కడ తగిలిందంటే, కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆయన ఊహించిన విధంగా ఆంధ్రప్రదేశ్కు ఎటువంటి లబ్ధి చేకూరలేదండి. ఎటువంటి లబ్ధి చేకూరలేదు, అది విశేషం అక్కడ. అది వారు ఏం చెప్పారంటే, అమరావతికి 15,000 కోట్ల రూపాయల రుణం ఇప్పిస్తామని చెప్పన్నారు, అంతే తప్ప గ్రాంట్గా ఇస్తామని చెప్పనలేదు. తర్వాత ఏ ప్రాజెక్టుకి ఎంత ఇస్తామని చెప్పి కూడా ఇప్పటి వరకు స్పష్టత లేదు. దాంతో ఆయన ఆశలన్నీ కూడా అడియాసలయ్యాయి. మోడీ గారు మొండి చెయ్యి చూపించడంతో చంద్రబాబు నాయుడు గారు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ షాకు నుంచి తేరుకునే క్రమంలో ఆయన కొన్ని సందర్భాలు నిజం ఒప్పుకున్నాడు. ఆయన నీతి ఆయోగ్ సమావేశం తర్వాత కేంద్రం కొత్తగా ఇచ్చింది ఏమి లేదు అని చెప్పి ఒక మాట, ఆ తర్వాత పాత బకాయిలు ఇస్తుందని చెప్పి ఒక మాట చెప్పాడు. తర్వాత అసెంబ్లీకి వచ్చేప్పటికేమో ఆర్థికంగా చాలా పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని చెప్పన్నారు. అయితే ఈ ఒకవైపు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని చెప్పి కేంద్రం కూడా ఇవ్వట్లేదని చెప్పినప్పుడు కేంద్రం కూడా ఈ విషయంలో కొంత వాళ్ళు ఏపీకి వచ్చి ఏదో జనాల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారండి. దాంట్లో భాగంగానే మీకు ఈ జూలై 27వ తేదీన కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి సహాయ మంత్రి అండి ఆయన మురుగన్ గారు, ఆయన విజయవాడలో ఒక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఈ బడ్జెట్లో 50,475 కోట్ల రూపాయలు ఇచ్చి చెప్పి అంటాయండి. ఈ బడ్జెట్లో అంటండి ఈ బడ్జెట్లో 50,475 కోట్లు ఇచ్చిందంట. ఇది ఒక ప్రహసనం. ఇది జరిగిన మర్నాడు తెలుగుదేశం పార్టీ నాయకుడు, అలాగే కేంద్ర శాఖ మంత్రిగా పనిచేస్తున్న ఆయన పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఆయన మరి ఇంత ఎక్కువగా అమౌంట్ చెప్తూ ఈ బడ్జెట్లో కేంద్రం రాష్ట్రానికి దాదాపు 80,000 కోట్ల రూపాయల వరకు అందజేయబోతుందని చెప్పి అన్నాడండి. ఈ రెండు కూడా శుద్ధ బోగస్ వార్తలు. ఇదేమిటంటే కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలను మభ్యపెట్టడానికి, చంద్రబాబు నాయుడు గారి ఫేస్ ని సేవ్ చేయడానికి మాత్రమే ఈ ప్రకటనలు చేసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మీకు మురుగన్ గారు చెప్పినట్టు 50,475 కోట్ల రూపాయలు అనేవి ఆంధ్రప్రదేశ్ కేంద్రం ఇస్తుంది కాదండి, దేశంలోని అన్ని రాష్ట్రాలకు కూడా ఈ బడ్జెట్ లో 5th ఫైనాన్స్ కమిషన్ వారి సిఫార్సుల మేరకు ఆయా రాష్ట్రాలు చెల్లించిన పన్నుల్లో రాష్ట్ర వాటాలు ఇస్తోంది. ఇలాగ ఇస్తున్న రాష్ట్ర వాటాల్లో ఆంధ్రప్రదేశ్ కు 50,475 కోట్ల రూపాయలు ఇచ్చింది. అంతే తప్ప ఇది ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి ఇస్తుంది లేదు, అది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది అంతేనండి. అది అయితే మనం అనుకున్నాం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి 50,000 కోట్లు ఇచ్చింది ఎక్కువ అని చెప్పుకున్నాం, అది కూడా తప్పేనండి. దీనికి సంబంధించి కేంద్రం ఈ పన్నుల్లో వాటాను మీకు పశ్చిమ బెంగాల్కి వచ్చేటప్పటికి 93,000 కోట్ల రూపాయలు, అలాగే ఇతర రాష్ట్రాలకు వచ్చేటప్పటికి మీకు బీహార్కి వచ్చేటప్పటికి ఇంక ఎక్కువ ఇచ్చారు. ఇలాగా అన్ని రాష్ట్రాలకు కూడా ఎక్కువ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఈ మొత్తం పన్నుల వాటాల్లో ఆంధ్రప్రదేశ్కి దక్కింది కేవలం 4% మాత్రమే.
అంటే ఈ పన్నుల్లో చట్టబద్ధంగా మనకు రావాల్సిన పన్నులు మనకి వస్తే దానిని కూడా కేంద్రం మనకి ఏదో సహాయం చేస్తుంది అన్నట్టుగా మురుగన్ గారు వచ్చి చెప్పడం, ఇంకో గొప్ప విషయం చెప్పాడు ఆయన. ఇదంతా మొత్తం బడ్జెట్ లో దాదాపు 4% అని చెప్పంటాడు ఆయన. నిజానికి మన ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ వాల్యూమ్ దాదాపు 49 లక్షల కోట్ల రూపాయలు అయితే అది ఏ రకంగానూ 4% కాదు, అదొక అబద్ధం. ఇది ఈ ప్రహాసనం ముగిసిన మర్నాడు ఈ పెంపసాని చంద్రశేఖర్ గారు వచ్చి 80,000 కోట్ల రూపాయలు కేంద్రం మనకి ఇవ్వబోతుందని చెప్పంటాడు ఆయన. ఎట్లా ఇవ్వబోతుంది, దేనికి ఇవ్వబోతుంది, ఏ రంగానికి ఇవ్వబోతుంది చెప్పాలి కదా ఆయన. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ రోజున కేంద్రం మొండి చేయి చూపించడంతో వీరు ఏమీ చేయలేని ఒక అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయినట్లుగా కనిపిస్తోంది కేసర్ గారు. అయితే ఇక్కడ అంటే ఈ అమరావతి పేరు మీద కానీ ఇతరత్ర ఇచ్చే 15,000 కోట్ల అప్పే ప్రధానమైనటువంటి వనరు అవుతుందా? అసలు ఏమిటి, ఓ పక్కేమో లక్షల కోట్లు కావాలని చెప్తారు, ఇంకో పక్కేమో లక్షల కోట్లు ఇచ్చామని వాళ్ళు చెబుతారు, మరోవైపు ఏమో అబ్బేబే మనకేం రాలేదని చంద్రబాబు గారు అంటారు. ఇది జనం ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? ఇదంతా ఈ సూపర్ 6 అంటేనే భయం వేస్తుందని చంద్రబాబు గారు అంటారు. ఎట్లా జనంలో ఎట్లాంటి ఫీలింగ్ ఉందని మీరు అనుకుంటున్నారు? సార్, జనం ఫీలింగ్ మనతో పాటు మనం అసలు అమరావతికి అప్పు అనేది ఒక పెద్ద అభూత కల్పన, దాన్ని మనం గమనించాలండి. ఆ 15,000 కోట్ల రూపాయలు భారతదేశంలో అనేక బ్యాంకులు ఉన్నాయి. ఏ బ్యాంక్ అయినా కానీ ఎవరికైనా సునాయాసంగా ఇవ్వగలదండి. ఎందుకంటే రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళకి 1,000 కోట్ల రూపాయల బ్యాంక్, అలాగే సీఎం రమేష్ గారికి, సుజనా చౌదరి గారికి 1,000 కోట్ల రూపాయలు ఎడమ చేత్తు కుడి చేత్తు విసిరి పారేస్తున్నాయి బ్యాంకులు మన ఇండియాలో. దాన్ని కాదని చెప్పి కేంద్రం ప్రపంచ బ్యాంకు నుంచి ఈ లోన్ ఇప్పిస్తుందంట. ప్రపంచ బ్యాంక్ ఎందుకు ఇప్పిస్తుందండి? గతంలో ఇదే ప్రపంచ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ కు లోన్ ఇవ్వడానికి నిరాకరించింది. అలాగే ప్రపంచ బ్యాంకు లోన్ ఇవ్వడానికి నిరాకరిస్తుందని చెప్పి తెలిసి కేంద్రం ఏం చేస్తుందంటే ఆ రుణానికి పెట్టిన అప్లికేషన్ మళ్ళీ విత్డ్రా చేసుకుంది. ఒక్కసారి ఒక ప్రాజెక్టుకు మేము లోన్ ఇవ్వట్లేదని చెప్పిన ప్రపంచ బ్యాంకు ఇంకోసారి ఆ ప్రతిపాదనను పరిశీలించి ఇచ్చిన దాఖలాలు లేవండి. కాబట్టి మనకు ప్రపంచ బ్యాంకు నుంచి ఆ 15,000 కోట్ల రూపాయలు రావడం అనేది శుద్ధ అబద్ధం, అదొక పెద్ద అభూత కల్పన. ఇది కూడా మసిపూసి మారేడుకాయ చేయడం, ప్రజలను మోసగించడమే అవుతుంది. కొంతమంది అమాయకులు అమరావతిలో కొంతమంది రైతులు 15,000 కోట్ల రూపాయలు మనకు వచ్చేస్తుంది కాబట్టి మనకి మేలు చెప్తుంది అనుకుంటున్నారండి. అదంతా బోగస్. అది నిజానికి అటువంటి లోన్ ఇవ్వాలనుకుంటే కేంద్రానికి పెద్ద పనేమీ కాదండి. వాళ్ళకి గ్రాంట్ గా కూడా ఇవ్వచ్చు, లేకపోతే దేశంలోని బ్యాంకులు ఇవ్వచ్చు. అదేమీ చేయకుండా కేవలం చంద్రబాబు నాయుడుని ఇడుకుని పెట్టడమే మోడీ గారి ఉద్దేశంగా కనిపిస్తోంది. అందుకనే మోడీ గారు ఈ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు మొండి చేయి చూపించారు. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి. మరోవైపు ఏమో ఆర్థిక పరిస్థితి ఇలా ఉంటే, ఇంకోవైపు ఏమో ఈ కక్షపూరిత రాజకీయాలు, కేసులు పెట్టడాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. బొత్స గారు ఒక వ్యాలిడ్ పాయింట్ రేజ్ చేశారు. 25,000 కోట్ల రూపాయల డ్రగ్స్ సంబంధించి ఎందుకు కేంద్రం కానీ రాష్ట్రం కానీ ముందుకు తీసుకెళ్ళట్లేదు? అదే సార్, ఇప్పుడు అదొక విచిత్రమైన ఆరోపణ అండి. సరిగ్గా ఎన్నికలకు ముందు ఈ సంజయ్ ఆక్వాకు వచ్చిన కంటైనర్లో వారు ఈస్ట్ ని తెప్పించుకుంటే, వారి ఆక్వా ఫుడ్స్ కి ఈస్ట్ ని తెచ్చుకుంటే దాంట్లో కొకైన్ అవశేషాలు ఉన్నాయని చెప్పి స్వయంగా సిబిఐ వారు చెప్పారండి. చెప్పడం జరిగిందంటే వారు ఎటువంటి పరీక్షలు లేకుండా ముందు చెప్పేశారు. తర్వాత ఏమో 3 వారాలు పడుతుంది ఈ అనాలిసిస్ చేయడానికి చెప్పారు. ఈ 3 వారాల తర్వాత కూడా దానికి సంబంధించి ఎక్కడా ఎటువంటి ప్రకటన లేదు సిబిఐ నుంచి. ఈ కేసుకు సంబంధించి పురోగతి కూడా లేదు. గతంలో అంటే ఈ సంజయ్ ఆక్వాకు సంబంధించిన ఈ నిర్వాహకులు భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక నాయకురాలికి సమీప బంధువులు అని చెప్పే ఆరోపణలు వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ కేసు అనేది ఒకరికి చెప్పాలంటే కనుమరుగయ్యే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. ఈ రోజున అసలు ఆ కేసు గురించి ఎవరో మాట్లాడటం లేదు. దాదాపు వేలాది కోట్ల రూపాయలు. ఇప్పుడు ఒకవైపు ఆంధ్రప్రదేశ్ లో ఏం చెప్తున్నారండి వీళ్ళు, ఆంధ్రప్రదేశ్ అనేది ఈ మాదక ద్రవ్యాల కేంద్రంగా మారిందని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అటువంటిప్పుడు ఇటువంటి కీలకమైన కేసును ఈ ప్రభుత్వం ఎందుకు పర్సూ చేయలేదు? ఎందుకు సిబిఐకి లేఖ రాయలేదు? మీరు రాయచ్చు కదా లేఖ. ఏమండి ఈ కేసు ఎట్లా జరిగింది, ఇంత కొకైన్ చెప్పి మీరు అన్నారు కదా, ఆ కేసు స్థితిగతులు ఏమిటని చెప్పి ఈ ప్రభుత్వం రాయాలి. ఎందుకంటే వారు రాయలేరు. ఎందుకంటే దానికి సంబంధించి వారికి కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయని చెప్పి అనుమానాలు ఉన్నాయి. కాబట్టి వారు కూడా అదేదో మనకు తేలుకుట్టిన దొంగల్లాగా వారు కూడా నిశ్శబ్దంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది కేసర్ గారు. అంతేనా?